ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఎలక్ట్రో బాండ్స్ ఎన్నికల బాండ్స్ ఏవైతున్నాయో ఆ బాండ్స్ ను 6 తారీఖు వరకల్లా, మార్చి 6 తారీఖు వరకు బహిర్గతం చేసి రేపు 13వ తేదీ వరకల్లా ఎలక్షన్ బాండ్స్ బయట పెట్టాలి, సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఈ రోజు ఎస్బీఐ బ్యాంకు ముఖ్యమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్న అధికారులు ఆ బాండ్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎలక్షన్ అనంతరం బహిర్గతం చేస్తామని చెప్పి ఒక సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ రోజు బేఖాతరు చేసేటువంటి పద్ధతిలో ఎస్బీఐ మేనేజ్మెంట్ ఉన్నది. ఇది తప్పుడు విధానము. వెంటనే ఎలక్షన్ బాండ్లను బహిర్గతం చేసి ఈ బీజేపీకి కార్పొరేట్లు ధనవంతులు ఇచ్చినటువంటి ఆ పక్కదారి పట్టే నోట్లు ఏవైతున్నాయో ఆ ధనం ఏదైతుందో బయటకు తీసి ఈ రోజు రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేస్తున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్లను నిషేధించాలని సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు తీసుకున్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా బ్యాంకు మేనేజ్మెంట్ వెంటనే స్పందించాలి, లేకపోతే రాబో రోజుల్లో తగిన పద్ధతితో ఎలక్షన్లలో గుణపాఠం చెప్తారని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్బీఐ మేనేజ్మెంట్ ను హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.